ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సప్త సోపాన సందేశాలు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి సప్త సోపాన సందేశము బైబిల్లోని 7 అయ్యోలు. ప్రియులారా, మన నిత్య జీవితంలో కొన్నిసార్లు మన నోట నుండి అయ్యో అనే మాట వస్తుంది. ఏదైనా వస్తువు పోయినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు, తప్పు చేసినప్పుడు, లేదా ఎవరి మరణ వార్తనైనా వినినప్పుడు అయ్యో అని మనం అంటూ ఉంటాం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బైబిల్లో కూడా అయ్యో అనే మాటలు అనేక సందర్భాలలో వినిపిస్తుంది. అలా బైబిల్లో అయ్యో అని చెప్పబడిన 7 సందర్భాలను గురించి ఈ వీడియోలో ధ్యానం చేద్దాం. మొదటిగా, ఇశ్రాయేలీయులు పాపము చేసినప్పుడు మోషే అయ్యో అని విలపించాడు. నిర్గమాకాండము 32వ అధ్యాయము 31వ వచనం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. మోషే అయ్యో అని విలపించాడు. అనగా మోషే ప్రజల యొక్క పాపాన్ని తేలికగా తీసుకోవటం లేదు. ఈరోజు అనేక మంది పాపాన్ని తేలికగా తీసుకోవటం వల్ల ఎవరైనా, అనగా వారి కుటుంబ సభ్యులు, బిడ్డలు పాపంలో పడిపోయినప్పుడు అది వారికి వేదనను కలిగించుట లేదు. కానీ ఇశ్రాయేలీయులు పాపములో పడిపోయినప్పుడు మోషే అయ్యో అని విలపించాడు. రెండవదిగా, ఒక శిష్యుని అయ్యో. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనంలో ఎలీషా శిష్యుడు అప్పుగా తీసుకున్న గొడ్డలిని పోగొట్టుకున్నాడు. అప్పుడు అయ్యో అని విలపిస్తూ తన గురువుకు విన్నవించాడు. ఈరోజు అనేక మంది తాము పొందుకున్న వరాలను, తలాంతులను, అభిషేకాన్ని పోగొట్టుకున్నప్పుడు విలపించుటలేదు. ఆ ఎలీషా శిష్యుడు పోగొట్టుకున్న గొడ్డలిని బట్టి అయ్యో అని విలపించినప్పుడు అతడు దానిని తిరిగి పొందుకున్నాడు. మూడవదిగా, అయ్యో అని విలపిస్తున్న దేవుడు. కీర్తన 81:13లో అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని దేవుడు ఇశ్రాయేలీయులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుని మాట వినకపోవటం మనకు వేదన కలిగించు విషయము గనుక దేవుడు ఇక్కడ అయ్యో అని విలపిస్తున్నాడు. ఈరోజు ఎంతో మంది దేవుని వాక్య ప్రకారంగా జీవించుటలేదు. వారి విషయమై దేవుడు అయ్యో అని విలపిస్తున్న విషయము వారికి అర్థం కావటం లేదు. ఈరోజు అనేక మంది మేలులు పొందుకోలేకపోవటానికి కారణము వారు దేవుని మాటను వినకపోవటమే. నాలుగవదిగా, యెషయా యొక్క అయ్యో. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని తన అపవిత్రమైన పెదవులను బట్టి యెషయా విలపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనలో అనేక మంది చెడ్డ మాటలకు అలవాటు పడిపోయారు. తమ అపవిత్రమైన పెదవులను బట్టి అయ్యో అని విలిపించుటలేదు. అందుకే వారి జీవితంలో పరిశుద్ధ సంభాషణ దూరమైపోతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీ మాటలు దేవునికి ఇంపుగా, ఇష్టంగా ఉన్నాయా? లేకపోతే నీవు అయ్యో అని విలపించు. అయ్యో అని విలపించిన యెషయా పెదవులను దేవుడు తన అగ్ని చేత ముట్టి పవిత్రపరిచినట్లు మీ పెదవులను కూడా ఆయన పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తాడు. 5వదిగా, యేసు అయ్యో. యేసు యొక్క అయ్యో. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనంలో వేషధారులను చూచి యేసు అయ్యో, వేషధారులైన శాస్త్రులారా అని విలపించాడు. ఎందుకంటే మతం ఉండి భక్తి లేకపోతే ప్రమాదం. అలా ఉన్నవారు వేషధారులుగా ఇతరులకు పరలోక ద్వారాన్ని మూసివేస్తారు. యేసు నాటి కాలములో శాస్త్రులు, పరిసయ్యులు పైకి భక్తి గల వారి వలె ఉండేవారు. లోపల మాత్రము కపటముతో, అన్యాయము, అక్రమముతో ఉండేవారు. మనుషులకు కనబడేలా భక్తి చేసేవారు, అంతరంగములో అపవిత్రతతో ఉండేవారు. అలాంటి వారిని చూచి యేసు అయ్యో అని విలపిస్తున్నాడు. ఈ రోజు కూడా అనేక మంది భక్తి పరుల వలె నటిస్తున్నారు. అలాంటి వారిని చూచి యేసు అయ్యో అని విలపిస్తాడు. 6వదిగా, పౌలు తన శరీరమును బట్టి అయ్యో అని విలపిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చదవండి. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. ఈ రోజు అనేక మంది శరీరము చేత చెరపట్టబడుతున్నారు. మంచి చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. ప్రార్థన చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. పౌలు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, నేను మంచి చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. అయ్యో, ఇట్టి మరణమునకు లోనైన నా శరీరము నుండి నన్నెవడు విడిపించును అంటూ విలపిస్తున్నాడు. అయ్యో అని విలపించిన అపోస్తలుడైన పౌలును 8వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధాత్మ నియమము పాప మరణముల నియమము నుండి విడిపించినట్లుగా సాక్ష్యం చెప్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు కూడా
ఈ వర్తమానం వింటుండగా మీ పాపాలను గుర్తు చేసుకోండి, మీ శరీర ఇచ్చలను గుర్తు చేసుకోండి. వాటిని బట్టి విలపించినప్పుడు దేవుడు మిమ్మలను కూడా ఆత్మ నియమము ద్వారా శరీర నియమము నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. చివరిగా బబులోనును గూర్చి అయ్యో, ప్రకటన గ్రంథం 18:10 బబులోను పట్టణం మీదకి నాశనము కుమ్మరించబడినప్పుడు ఆ పట్టణమును చూచిన వారు అయ్యో బబులోను మహాపట్టణమా అని విలపిస్తున్నారు. ఎంతో లోక వైభవంతో అనేక మందిని భ్రష్టులుగా చేసిన పట్టణం దేవుని తీర్పునకు గురైనప్పుడు అయ్యో అనే విలాపం వస్తోంది. ప్రియులారా, లోక వైభవం శాశ్వతం కాదు, అందచందాలు శాశ్వతం కాదు. గనుక మనం ఎల్లప్పుడూ దేవునికి లోబడి దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. లేకపోతే దేవుని తీర్పు వచ్చినప్పుడు మనము కూడా అయ్యో అని విలపిస్తాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ 7 అయ్యోలు మనకు 7 గొప్ప సందేశాలను ఇస్తాయి. పాపం విషయమై మనము విలపించాలి, పోగొట్టుకున్న ఆత్మీయ వరాలను బట్టి విలపించాలి, దేవుని మాటకు అవిధేయులైన పిల్లలను గురించి విలపించాలి, వ్యక్తిగత పరిశుద్ధతను కోరుతూ విలపించాలి, వేషధారణను బట్టి విలపించి వేషధారణను విడిచిపెట్టాలి. చివరికి దేవుని తీర్పులోనికి రాకుండా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా ప్రియ వీక్షకులందరూ 7 విషయాలలో నీ పాదాల దగ్గర విలపించి వ్యక్తిగత పరిశుద్ధతను పొందుకొని నీ కొరకు జీవించే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.